సార్టెడ్ సెట్ లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయో ఒకసారి చూసి చెప్పండి. సార్టెడ్ సెట్ లో ఉన్న మెథడ్స్ ఏవైతున్నాయో ఆ మెథడ్స్ అన్ని కూడా సేమ్ ఇక్కడ కూడా. సార్టెడ్ సెట్ కి సార్టెడ్ మ్యాప్ కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వాల్యూస్ ఏవైతున్నాయో అంటే మీరు ఎప్పుడైతే సార్టెడ్ సెట్ లో ఏం చేస్తున్నారో సెట్ లో వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటారు. ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్స్ కొన్ని ఆబ్జెక్ట్స్ అనేది స్టోర్ చేసుకుంటున్నారు. అంటే మీ ఇన్సర్షన్ ఆర్డర్ అనేది అక్కడ సార్టింగ్ ఆర్డర్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ సార్టింగ్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెంబర్స్ స్టోర్ చేసుకుంటున్నారు అనుకోండి, 1 2 3 4 5 6 అలా స్టోర్ చేయాలి. అలా మీకు ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. అదే మీరు ఏబిసిడి తీసుకుంటే ఆల్ఫాబెట్ ఏబిసిడి లైక్ అలా ఏమైనా మీరు క్యారెక్టర్స్ తీసుకుంటే ఏబిసిడి ఫార్మేట్ లో మనకి అక్కడ స్టార్టింగ్ ఆర్డర్ అనేది చేస్తుంది బై డిఫాల్ట్ గా కదా. సో సేమ్ అలానే ఇక్కడ ఏంటంటే సార్టెడ్ మ్యాప్ అనేది కూడా ఓన్లీ కీస్, మీరు ఏవైతే కీస్ ని ఇన్సర్ట్ చేస్తున్నారో ఓకే, సార్టెడ్ మ్యాప్ ని యూజ్ చేసి మీరు ఎప్పుడైతే కీస్ ని ఇన్సర్ట్ మనం కీ అండ్ వాల్యూ స్టోర్ చేసుకుంటాం. మ్యాప్ అంటేనే కీ అండ్ వాల్యూ. పుట్ అనే మెథడ్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు కీ అండ్ వాల్యూ అనేది తీసుకుంటున్నారు. సో కీ అండ్ వాల్యూ మీరు ఎప్పుడైతే స్టోర్ చేసుకుంటున్నారో అప్పుడు ఓన్లీ ఈ సార్టింగ్ అనేది ఓన్లీ కీస్ మాత్రమే తీసుకుంటుంది, వాల్యూస్ కి కంపారిజన్ చేయలేదు. ఓకే, ఎప్పుడైతే మీరు సార్టెడ్ మ్యాప్ ని యూజ్ చేస్తున్నారో ఆ సార్టెడ్ మ్యాప్ ని యూజ్ చేసి సార్టింగ్ అనేది చేయొచ్చు. మీరు ఏవైతే లిస్ట్ మీరు ఎంట్రీస్ ఏవైతే స్టోర్ చేసుకుంటున్నారో ఆ స్టోర్ చేసుకున్న ఎంట్రీస్ అనేవి కీ బేస్ మీద మీకు సార్టింగ్ ఆర్డర్ ని ఇస్తుంది. ఓకే, సార్టెడ్ సెట్ లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో సేమ్ మెథడ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఒకసారి ఆ మెథడ్స్ ఏంటో ఒకసారి రీఓపెన్ చేసి ఒకసారి చూడండి, ఒకసారి చెప్పండి నాకు ఏమేమి మెథడ్స్ ఉన్నాయి. సార్టెడ్ సెట్ ని దేనికోసం అయితే యూజ్ చేస్తున్నామో ఎగ్జాక్ట్ గా సార్టెడ్ మ్యాప్ ని కూడా అదే పర్పస్ మీద యూజ్ చేస్తున్నాం, కాకపోతే ఇక్కడ కీస్ కి మాత్రమే అప్లై అవుతుంది. అందులో అంటే మీరు ఏవైతే సెట్ లో స్టోర్ చేసుకున్నారో ఆ సార్టెడ్ సెట్ ని బై డిఫాల్ట్ సెట్ లో అందులో ఉన్న ఫస్ట్ వాల్యూ కావాలి, లేకపోతే లాస్ట్ వాల్యూ కావాలి, లేకపోతే గ్రేటర్ దెన్ వాల్యూ, మీరు ఏదైతే ఎగ్జాక్ట్ వాల్యూ ఇస్తున్నారో ఇచ్చిన వాటి నుంచి ఎగ్జాక్ట్ వాల్యూ ఏం కావాలి. సో వాటన్నిటి గురించి మీకు ఇక్కడ తీసుకుంటాం. సార్టెడ్ మ్యాప్ సార్టింగ్ పర్పస్ కోసం మనం మెయిన్ గా దీన్ని యూజ్ చేస్తాం. యాడ్, లాస్ట్, హెడ్ సెట్, టైల్ సెట్, సబ్సెట్. యాడ్ సార్, ఇంకా లాస్ట్, హెడ్ సెట్, టైల్ సెట్, సబ్సెట్. దేనికోసం యూజ్ చేస్తున్నాం మరి? లాస్ట్ ఆబ్జెక్ట్ కి. ఓకే, సో అందులో మీకు ఫస్ట్ కి, లాస్ట్ కి, హెడ్ సెట్, టైల్ సెట్ అండ్ సబ్సెట్ అంతేనా? సేమ్ ఇక్కడ ఆ సెట్ ప్లేస్ లో మ్యాప్ అని వస్తుంది. ఓకే, దీంట్లో ఉన్న డిఫాల్ట్ మెథడ్స్ ఏంటంటే సెట్ ప్లేస్ లో మ్యాప్ అని వస్తుంది. పర్పస్ కూడా సేమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ కీ అని యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, ఫస్ట్ సెట్ అందులో ఉన్న వాల్యూ ఏమొస్తుంది అంటే ఫస్ట్ వాల్యూ ఏదైతుందో ఆ వాల్యూ మీకు రిటర్న్ చేస్తుంది. లాస్ట్ సెట్ అంటే లాస్ట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ కీ, లాస్ట్ కీ అని యూజ్ చేస్తుంది. అంటే ఫస్ట్ కీ ఏదైతే ఉందో ఆ కీని రిటర్న్ చేస్తుంది, లాస్ట్ కీ అన్నప్పుడు లాస్ట్ ఏదైతే కీ ఉందో ఆ కీని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ హెడ్ మ్యాప్. హెడ్ సెట్ ఏం చేస్తుంది? హెడ్ సెట్ లో మీరు ఏదైతే ఆబ్జెక్ట్ ను పాస్ చేస్తున్నారో ఆ పాస్ చేసిన ఆబ్జెక్ట్ ని బట్టి మనకు
ఆబ్జెక్ట్ నుంచి లీస్ట్ వాల్యూస్ ని ఇస్తుందా, హైయెస్ట్ వాల్యూస్ ని ఇస్తుందా? లీస్ట్ వాల్యూస్ ని ఇస్తుంది. నెక్స్ట్ టైల్ యూజ్ చేసినప్పుడు హైయెస్ట్ వాల్యూస్. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే పర్పస్ కోసం సబ్సెట్ యూజ్ చేసినప్పుడు బిట్వీన్, అంటే మీరు ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ వరకు కావాలనుకుంటున్నా ఆ వాల్యూ దగ్గర నుంచి మీకు ఇస్తాను. సో సేమ్ ఇక్కడ కూడా అంటే కాకపోతే ఇక్కడ కీస్ బేస్ మీద యూజ్ చేస్తాం. లాస్ట్ ఇంకొక మెథడ్ కూడా మనం యూజ్ చేస్తున్నాం, కంపరేటర్. ఓకే, ఇక్కడ కూడా మనం కంపరేటర్ని యూజ్ చేస్తాం. కంపరేటర్ ఏ పర్పస్ మీద యూజ్ చేస్తాం? ఎప్పుడైతే మీకు సార్టింగ్ ఆర్డర్ అనేది డిఫాల్ట్ కాకుండా సో కస్టమైజ్డ్ సార్టింగ్ ఆర్డర్ కావాలనుకుంటున్నప్పుడు మనం కంపరేటర్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో నార్మల్ డిఫాల్ట్ సార్టింగ్ ఆర్డర్ అనేది ఇక్కడ కూడా. సో ఫస్ట్ పాయింట్ రాసుకోండి సార్టెడ్ మ్యాప్ లో. టు రిప్రజెంట్స్ or if you want represent group of individual objects ఆబ్జెక్ట్స్ కాదు, ఎంట్రీస్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈచ్ అండ్ కీ అండ్ వాల్యూస్ ని కలిపి మనం వన్ ఎంట్రీ అని అంటాం. కాబట్టి గ్రూప్ ఆఫ్ ఎంట్రీస్ అకార్డింగ్ టు సార్టింగ్ ఆర్డర్. సార్టింగ్ అంటే ఏదైనా మీరు సార్టింగ్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం సార్టెడ్ మ్యాప్ ని యూజ్ చేస్తాం. ఓకే, starting, then we should go for sorted map. బట్ ఇక్కడ ఏంటి, ఓన్లీ కీస్ కి మాత్రమే అది అప్లై అవుతుంది. ఓకే, సార్టింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ సార్టింగ్ ప్రాసెస్ అంతా కూడా ఓన్లీ కీస్ కి మాత్రమే వర్క్ అవుతుంది, వాల్యూస్ కి వర్క్ అవుతుంది. కాబట్టి the sorting should be done, otherwise you can write sorting is work only based on key. In sorted map, okay, sorting order based on key. Okay, based on keys. వాల్యూస్ తో మనకు ఇక్కడ వర్క్ అవ్వాలి. నెక్స్ట్ ఇదేంటి, సార్టెడ్ మ్యాప్ అనేది చైల్డ్ ఇంటర్ఫేస్ ఆఫ్ మ్యాప్. సార్టెడ్ సెట్ ఇంటర్ఫేసా క్లాసా? Sorted map interface is child interface of map. ఓకే, సార్టెడ్ ఇంటర్ఫేస్ కి మనం కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి. సార్టెడ్ ఇంటర్ఫేస్, ఓకే, సార్టెడ్ మ్యాప్ ఇంటర్ఫేస్, డిఫైన్డ్ మెథడ్స్. ఫస్ట్ వన్, సో ఇది ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తాం, అంటే కీ బేస్ పై ఫస్ట్ వాల్యూ ఏదైతుందో ఆబ్జెక్ట్ ని రిటర్న్, అంటే ఫస్ట్ ఎంట్రీని మనకు రిటర్న్ చేస్తుంది. ఇక్కడ
ఆబ్జెక్ట్ సో ఫస్ట్ కీ ఏదైతుందో ఆ కీని మనకు రిటర్న్ చేస్తాం. సరే ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడే సార్టెడ్ మ్యాప్ యొక్క చైల్డ్ ఇంప్లిమెంటెడ్ క్లాస్ వచ్చేసి ట్రీ మ్యాప్. సో ఆ ట్రీ మ్యాప్ ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. Structured map example. మెయిన్ ఇక్కడ ఏదైతే సార్టెడ్ మ్యాప్ ఉందో ఆ సార్టెడ్ మ్యాప్ దగ్గర తీసుకుంటాం. సార్టెడ్ మ్యాప్ SM is equal to new tree map. Okay, so SM dot put. For example, in head నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ వాల్యూ 10. నెక్స్ట్ nine value 9. SM dot put six value ఇక్కడ 6 అని ఇస్తుంది. నెక్స్ట్ SM dot put 5. ఇప్పుడు మనకి ఎలా స్టోర్ అవుతాయి అన్ని వాల్యూస్ కూడా స్టార్టింగ్ ఆర్డర్ లో. సో అవుట్పుట్ ఏమొస్తుంది? 5, 6, 9, 10. ఓకే, సో అవుట్పుట్ లో మీకు డిస్ప్లే అయ్యేటప్పుడు SM ఈజ్ ఈక్వల్ టు మీకు ఆబ్జెక్ట్. ఓకే, సో ఫస్ట్ కీ నేమ్ ఏమొస్తుంది? 5 ఈజ్ ఈక్వల్ టు 5. 6 కూడా ఉంది కాబట్టి 6 ఈజ్ ఈక్వల్ టు 6. 9 ఈజ్ ఈక్వల్ టు 9. 10 ఈజ్ ఈక్వల్ టు 10. సేమ్ ఒకసారి రన్ చేస్తున్నా. ఓకే, సో మనం ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా బై డిఫాల్ట్ కాదు స్టార్టింగ్ ఆర్డర్ ని తీసుకుని మనకు అక్కడ ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఇందులో ఒక మెథడ్ అప్లై చేస్తున్నాం. ఫస్ట్ కీ ఓకే, సో ఫస్ట్ ఓకే, సో ఈ మెథడ్ గురించి మీరు ఇంప్లిమెంటేషన్ దానికి సంబంధించిన ఏమైతుందో అది తెలుసుకోవాలనుకుంటే జస్ట్ కంట్రోల్ పట్టుకొని దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బై డిఫాల్ట్ గా ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఏవైతున్నాయో వాటికి వెళ్ళిపోతుంది. ఓకే, అందులోంచి మీరు సార్టెడ్ మ్యాప్ లో ఉన్న దానికి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. ఎక్కడ చేశారు సబ్ మ్యాప్, సో ఆ మెథడ్స్ ఇందులో ఉన్న మెథడ్స్ ఏవైతున్నాయో ఆ మెథడ్స్ ఇక్కడ మూవ్ అయిపోతుంది. ఓకే, సో కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఫస్ట్ కీ మీ ఏమవుతుందో ఆ కీని రిటర్న్ చేస్తాం. సో ఫస్ట్ కీ ఏముంది? 5. ఫస్ట్ కీని రిటర్న్ చేస్తాం. రిటర్న్స్ మ్యాప్. సో మీ మ్యాప్ లో ఏదైతే ఫస్ట్ కీ ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తాం.
నెక్స్ట్ సెకండ్ వన్ ఆబ్జెక్ట్ లాస్ట్ కీ. లాస్ట్ కీని యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది? కీని యూజ్ చేస్తే ఫస్ట్ కీ వస్తుంది. లాస్ట్ కీని యూజ్ చేసినప్పుడు లాస్ట్ కీ ఏదైతుందో ఆ లాస్ట్ కీని రిటర్న్ చేస్తుంది. మీ యొక్క మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ లో ఉన్న సార్టెడ్ సెట్ లో ఉన్న ఏదైతే లాస్ట్ మ్యాప్ ఉందో సార్టెడ్ మ్యాప్ లో ఉన్నది, సో ఆ మ్యాప్ లో ఉన్న లాస్ట్ వాల్యూ మీకు రిటర్న్ చేస్తుంది. ఓకే, రాసుకుంటే సార్టెడ్ మ్యాప్ అని కూడా రాసుకోండి బెటర్. ఎందుకంటే ఇది సార్టెడ్ దగ్గర నుంచి మనకు వర్క్ అవుతుంది కాబట్టి సార్టెడ్ మ్యాప్ అని రాసుకోండి. సో నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ఉంటే ఇక్కడ SM డాట్ లాస్ట్. సో ఇక్కడ మనకు లాస్ట్ కీని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ లాస్ట్ కీ. ఓకే, సో అందులో ఉన్న లాస్ట్ కీ వచ్చేసి 10. లాస్ట్ ఇన్సర్షన్ అనే వాల్యూ 10 కాబట్టి 10 అనేది మనకు డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ హెడ్ మ్యాప్. ఓకే, SM డాట్ హెడ్ మ్యాప్. ఇక్కడ మీరు ఏదైతే కీని రిటర్న్ చేస్తున్నారో ఆ రిటర్న్ చేసిన దానికంటే ముందు వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 అని రిటర్న్ చేశాను, దానికంటే ముందు ఏవైతున్నాయో వాటి వాల్యూస్ రిటర్న్ చేస్తాను. ఓకే, సో దానికంటే ముందు ఓన్లీ 5 మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 అని రిటర్న్ చేశాను అనుకో, ఇక్కడ 9 అని ఇస్తే దానికంటే ముందు ఏవైతే అంటే లీస్ట్ వాల్యూస్ ఏవైతున్నాయో ఆ లీస్ట్ వాల్యూస్ అనేది మనకు ఆ సార్టెడ్ సెట్ ని రిటర్న్ చేసేస్తాం. అంటే 9 కంటే ముందు ఏమున్నాయో వాటన్నిటి సార్టెడ్ సెట్ లో 9 కంటే ముందు వాల్యూస్ ఏవైతున్నాయో వాటిని రిటర్న్ చేస్తాం. బిఫోర్ లీస్ట్ వాల్యూ, లీస్ట్ సార్టెడ్ సెట్ రిటర్న్. నెక్స్ట్ సేమ్ అలానే టైల్ సెట్, టైల్ మ్యాప్. ఇక్కడ మీరు మెన్షన్ చేసిన కీని బట్టి దానిపైన ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 అని ఇచ్చాను. ఓకే, అబ్జెక్ట్ 6 దగ్గర నుంచి. ఓకే, సో టైల్ మ్యాప్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఎగ్జాక్ట్ గా మీరు ఇచ్చిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, మీరు ఇచ్చిన కీ ఏదైతే ఉందో, ఓకే, సో ఆ కీని వాల్యూ బేస్ మీదనే మనకు తీసుకొని వస్తుంది. అంటే మీరు ఇచ్చిన కీ నుంచి ఇస్తుంది, ఆ వాల్యూ కూడా వస్తుంది ఈక్వల్ టు. ఓకే, 6 నుంచి 10 వరకు మనకు, అంటే అది దానికంటే పైన ఉన్న వాల్యూస్ ఏవైతున్నాయో అప్పుడు కావాలనుకున్నప్పుడు మనం టైల్ మ్యాప్ ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డాట్ అవుట్ ఉంటుంది SM డాట్ సబ్ మ్యాప్. ఓకే, సబ్ మ్యాప్ ని యూజ్ చేసినప్పుడు ఫ్రమ్ కి ఏంటి, టు కి ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి. సో నాకు 6 to 10 మధ్యలో కావాలి. సిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి 10 కి ఎండ్ అయిపోయి, అంటే 10 రాదు, దాని ముందు ఉన్నవి ఏవైతున్నాయి అవి మాత్రమే వస్తాయి. ఇది సబ్ మ్యాప్. ఓకే, నెక్స్ట్ కంపారేటర్. సో కంపారేటర్ ఆల్రెడీ మనం యూజ్ చేసి ప్రీవియస్ క్లాసెస్ లో ఎలా కస్టమైజ్ చేయాలి అనేది వాటి గురించి. సో దీని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ మ్యాప్ లో కూడా మనం రాద్దాం. సో నెక్స్ట్ వేరే మొన్న మనం ఏం చేస్తాం, జస్ట్ స్టార్టింగ్ రివర్స్ ఆర్డర్ లో ఇచ్చాం, డిసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చాం స్టార్టింగ్ అనేది. సో అలా కాకుండా వేరేలా కూడా మనం కంపారేటర్ ని ఇంకా మనకు నచ్చినట్టుగా ఎలా రాసుకోవచ్చు అనే దాని గురించి నెక్స్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. యూజింగ్ ఆఫ్ చార్టెడ్ మ్యాప్ ని యూజ్ చేస్తాం.